యాక్చువల్గా ఇలాంటి సంబరాలు జరగడం వల్ల ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఓ చోట కేంద్రీకృతమై మళ్ళా వాళ్ళ గురించి చర్చించడం అనేది ఒక అద్భుతమైన పాయింట్ కదా. నిన్న కూడా సాహితీ సమావేశంలో కవితా సెషన్లో బాగానే జరిగిన సినిమా సాహిత్యం ఈ రెండు అంశాల గురించి నేను ఆదిత్య సాయి ముగ్గురు కలిసి ఇంటరాక్షన్ సెషన్ చాలా మంచి జనం రావడం. ఇవాళ కూడా నాతో ముఖాముఖి ఉంది ఇక్కడ. సో ఒక 1 hour పాటు ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లాగే వీళ్ళ హాస్పిటాలిటీ కానివ్వండి, అట్లాగే అంటే భోజనాలు కానివ్వండి, సో మిగతా అన్ని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయంట? హాస్పిటాలిటీ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని వేల మంది జనం, ఒక పెళ్ళి కాదు, ఇది 100 పెళ్ళిళ్ళతో సమానమైన పండగ. సో మామూలు పెళ్ళిలోనే చిన్న చిన్న ఇవి దొరుకుతాయి, అలాంటిది ఇది పెద్ద మహాయజ్ఞంలో అది జరిగిన పెద్ద విషయం. అంటే అట్లాగే ఇప్పుడు మీరు మూవీస్లో చూసుకుంటే కనుక మీకు అప్కమింగ్ ఫిలిమ్స్ కానీ అంటే నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, కానీ అంటే మీరు చేయని రోలు అంటే ఇప్పటివరకు లైఫ్లో చేయని రోలు ఏమైనా మీకు ఇప్పుడు వచ్చిన రోల్స్? ఇప్పుడు నేను చేస్తున్న సినిమా చిరంజీవి గారి విశ్వంభర సినిమాలో ఒక పాత్ర, అలాగే మిస్టర్ బచ్చన్ అని రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్టర్, అందులో ఒక కామెడీ ఫాదర్ పాత్ర. తర్వాత కమల్ హాసన్ హీరోగా మణిరత్నం నిర్మిస్తున్న థగ్ లైఫ్ అనే సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఇంకా చాలా సినిమా, ప్రధానంగా ఈ 3-4. ఓకే, సో ఇప్పుడు మన తనికెళ్ళపల్లి గారితో మాట్లాడాము, చూసాం కదా. ఎందుకంటే ఎంతో వేల మంది ఇక్కడికి తరలి వచ్చారు. లోటుపాట్లు అనేది చాలా సహజం, అది కూడా పట్టించుకున్నంత దగ్గ వేసలు వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో చూస్తే ఇంకా కార్యక్రమాల బేస్గా చూసుకుంటే కనుక ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే తనికెళ్ళపల్లి గారు పాల్గొన్న కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతమైనవి. సో దిస్ రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ అట్లాంటా.